లక్ష్మమ్మ కథలకు స్వాగతం. ఒక అందమైన పల్లెటూరిలో లక్ష్మమ్మ అనే వృద్ధ అమ్మమ్మ ఉండేది. ఆమె చిన్న మట్టి ఇంటి ముందు పెద్ద నిమ్మ చెట్టు ఉండేది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే లేచి ఇంటి ముందు ముగ్గు వేయడం, పక్షులకు గింజలు చల్లడం ఆమె అలవాటు. లక్ష్మమ్మ అనే వృద్ధ అమ్మమ్మ గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఆమెంటే ఎంతో ప్రేమ. ఎందుకంటే ఆమె ఎప్పుడూ నవ్వుతూ, మంచి మాటలు చెబుతూ అందరికీ సహాయం చేసేది. వేసవి సెలవులు వచ్చినప్పుడు వాళ్ళు నగరం నుండి గ్రామానికి వచ్చేవారు. చిన్నరాజు, సీత అమ్మమ్మతో కలిసి పొలాలకు వెళ్లడం, ఆవులకు మేత వేయడం, చెరువు దగ్గర ఆడుకోవడం వాళ్లకు చాలా ఇష్టం. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది. వర్షం కారణంగా చెరువు పొంగిపోయి నీరు గ్రామంలోకి రావడం మొదలైంది. గ్రామస్తులు భయపడిపోయారు. అప్పుడు లక్ష్మమ్మ అందరినీ ఒకచోట చేర్చి, భయపడకండి బిడ్డలు, మనం కలిసి ఉంటే ఏ కష్టమైనా దాటిపోతాం అని ధైర్యం చెప్పింది. ఆమె సూచనతో యువకులు ఇసుక బస్తాలు తెచ్చి చెరువు దగ్గర పెట్టారు. మహిళలు చిన్న పిల్లలను సురక్షితమైన చోటుకు తీసుకెళ్లారు. లక్ష్మమ్మ తన చిన్న ఇంటిని అందరికీ ఆశ్రయంగా ఇచ్చింది. ఆమె చేసిన వేడి రాగి సంగటి పప్పు వాసనతో ఆ ఇల్లు ప్రేమతో నిండిపోయింది. రాత్రి అయ్యాక పిల్లలు భయపడకుండా ఉండేందుకు అమ్మమ్మ కథలు చెప్పడం మొదలుపెట్టింది. రాజులు, రాక్షసులు, జంతువుల కథలు చెబుతూ పిల్లలను నవ్వించింది. చిన్నరాజు అడిగాడు, అమ్మమ్మ నీకు భయం లేదా? లక్ష్మమ్మ నవ్వుతూ, మనసులో ధైర్యం ఉంటే భయం పారిపోతుంది బాబు అంది. మరుసటి రోజు వర్షం తగ్గింది. గ్రామం మళ్లీ ప్రశాంతంగా మారింది. గ్రామ పెద్దలు లక్ష్మమ్మను అభినందిస్తూ, మీ ధైర్యం వల్లే మన గ్రామం కాపాడబడింది అన్నారు. పిల్లలు ఆమెను చుట్టుముట్టి హత్తుకున్నారు. ఆ రోజు నుండి లక్ష్మమ్మ గ్రామానికి కేవలం ఒక అమ్మమ్మ కాదు, అందరికీ ఆశ, ధైర్యం, ప్రేమకు ప్రతీకగా మారింది. ఆమె కథ గ్రామంలో తరతరాలకు చెప్పుకునే ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోయింది. మరిన్ని ఇలాంటి కథల కోసం ఓ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మమ్మ కథలు